తో టేస్టీ అయిన బొరుగులు కానీ రెడీ అయిపోయింది. మీరు కూడా బాగుంది, కరెక్ట్గా ఉందా? కారం అంతా కరెక్ట్. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు మార్నింగ్ మా ఆయన చెప్పిండేది ఏమంటే టిఫిన్కి ఏం చేయమనేసి బొరుగులకు గని చేయమని చెప్పేసి చెప్పినాడు. సో ఈరోజు బొరుగులకు గని నా స్టైల్లో నా రెసిపీ నేను మీకు ఈరోజు చూపిస్తూ ఉన్నాను. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో స్టే ట్యూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బొరుగులకు గానికి బొరుగులు నానేద్దాము. సో ఇట్లా నానేసిండే బొరుగులు మనము పక్కన వేసుకుందాము. సో ఇంకో పక్కన కడాయి పెట్టుకొని దీంట్లో మనము జీలకర్ర, ఆవాలు, కొన్ని బ్యాళ్ళు, సో ఇది కొంత కలర్ వచ్చే వరకు మనము బాగా వేయించుకుందాము. సో కలర్ వచ్చినాక మనము మిరపకాయలు వేసుకుందాము. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. మనము జంపుగా తరిగిన ఆనియన్. మీరు కావాలంటే చిన్న తరుక్కోవచ్చు, నేనైతే జంపు తరుక్కున్నా. సో ఇది ఆనియన్ కలర్ వచ్చే వరకు మనము బాగా మిక్స్ చేసుకుందాము. ఫుల్ మగ్గించుకుందాం. ఇది ఆనియన్ జంపు తరిగితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఆనియన్ అయితే బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము టమోటాలు వేసుకున్నాము. టమోటాలు అయితే చిన్నగా చాప్ చేసుకున్నాను నేను. సో టమోటాలంతా ఇది కూడా స్మూత్గా అయ్యే వరకు మగ్గించుకున్నాము. టమోటాలు కూడా మనం ఇది బాగా స్మూత్గా మగ్గించేసుకున్నాము. కొంచెం ఉప్పు వేసినామంటే క్లీన్గా మగ్గిపోతుంది. హాఫ్ స్పూన్ వేద్దాము ఫస్ట్. మళ్ళీ లాస్ట్లో టేస్ట్ చూసేసి ఇంకేమైనా ఉప్పు బట్టి ఉప్పు వేసుకుందాము. ఇప్పటికైతే ఇది బాగా స్మూత్గా మగ్గించుకున్నాము టమోటా ఆనియన్ని. ఇది ఉగ్గాని అయితే మా ఇంట్లో బాగా తింటారు, చాలా నచ్చుతుంది ఇంట్లో. నిహాంత్కి అయితే చాలా ఇష్టము. టమోటా మగ్గిపోయింది కదా, పసుపు వేసుకున్నాము. హాఫ్ స్పూన్ చాలు పసుపు. ఇది కూడా మిక్స్ చేసుకున్నాము. బాగా కలిపేసుకొని ఇప్పుడు బొరుగులు వేసుకున్నాము మనము. సో బొరుగులు వేసుకున్నాము. సో బొరుగులంతా ఇట్లా మిక్స్ చేసుకున్నాము సెట్ అయ్యే వరకు. సో ఈ స్టేజ్లో మనము ఉప్పు టేస్ట్ చేసి మనము ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఉప్పు. సో నాకైతే కొంచెం తక్కువైంది కాబట్టి నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇది ఇంకోసారి కలిపేసుకున్నాము. నిమ్మకాయ రసం పిండేస్తాము. చూడండి ఎంత కరెక్ట్గా మిక్స్ అయిందో. మీరు కావాలంటే ఈ లాస్ట్కి తెల్లపప్పుల పొడి ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. సో తెల్లపప్పుల పొడి వేస్తూ ఉన్నాను టేస్ట్కి. ఇది ఇంకోసారి కలిపేసుకున్నాము. ఎక్కువ కారం ఉంటే పిల్లలు తినలేరు అనేసి నేను తెల్లపప్పుల పొడి వేస్తాను. అంతే, ఇంకా సర్వ్ చేస్తూ టేస్టీ అయిన బొరుగులకు కానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. ఎట్లుందే? బాగుంది, కరెక్ట్గా ఉందా? కారం అంతా కరెక్ట్.